చూస్తుంటేనే నోరూరిపోయి ఎగ్ బజ్జీ మీకు తినాలనుందా? మరెందుకు లేట్ చేయటం? కావలసిన పదార్థం ఎలా తయారు చేసుకోవాలి వీడియో చేశాను. వీడియో లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా చూసేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి, కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కలేమాకు, కొత్తిమీర, మీకు ఇష్టమైతే మిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదండి. ముందుగా 4 ఎగ్స్ చెప్పా కదా, అవి అయితే బాగా ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ 4 ఎగ్సే తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మీరు కావాల్సినవి తీసుకోవచ్చు. ఇప్పుడైతే పిండిని అయితే మిక్స్ చేద్దాము. 1 కప్ శనగపిండి అని చెప్పా కదా, శనగపిండి వేసుకున్నాను. మీకు ఎక్కువ వేసుకోవాలనిపిస్తే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. ముందుగా శనగపిండి వేసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్న కలర్ కోసము. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి తగినంత వేసుకోవాలి సాల్ట్. కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతే మంచిగా ఉండదు. ఎందుకంటే ఎగ్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించినా పర్వాలేదు. నేనైతే మిర్చి వేసుకోవట్లేదు, కారమే వేసుకుంటున్నానండి. తర్వాత ఆనియన్స్, కలేమాకు, కొత్తిమీర అన్నీ మిక్స్ చేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే ఆనియన్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి, అందుకనే వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. చూసారు కదా, కొంచెమే వేసుకోవాలి. నేను ఎన్ని వేసుకున్నా కొంచెం లైట్గా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మీకు ఇష్టమైతే కొంచెం చేతికి అంటుకోకుండా లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు, లేదా అవసరం లేదనుకున్నా అది మీ ఇష్టము. ఆయిల్ వేసుకుంటే కొంచెం ఫ్రీగా వస్తుంది చేసేటప్పుడు. చూసారు కదా, బౌల్లో పిండి కలిపిన చెయ్యి. ఎగ్ అయితే బౌల్ అయిపోయిందండి. ఇప్పుడు చాలా కాలుతున్నాయి, కొంచెం చన్నీళ్ళు వేసుకోవాలి. బాగా కాలుతున్నాయి కదా. హలో మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? కూల్ వాటర్లో కొంచెం సేపు నార్మల్ వాటర్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం సేపు ఎగ్స్ వేసుకొని వదిలిపెట్టేయాలి. ఎందుకంటే బాగా వేడి ఉన్నా ఇట్లా తీస్తుంటే మంచిగా రావు, అందుకని ఒక 2 minutes వదిలిపెట్టేద్దాం. చూసారా, వేడి మీద తీస్తే ఇలా వస్తుంది, పిచ్చి పిచ్చిగా చినిగిపోయినట్టు వస్తుంది. అందుకే కొంచెం కూల్ అయిన తర్వాతనే ఓపెన్ చేద్దాం. బౌల్ ఎగ్స్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నానండి. నేను 4 ఎగ్స్ తీసుకుంటుంటే పీసెస్ 2గా 8 పీసెస్ అయినాయి. నేనైతే కొంచెం పిండే కలుపుకున్నా కాబట్టి 8 పీసెస్లో కవర్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అప్పుడు మనం ఈ పీసెస్ రెడీ చేసుకోవాలి. ముందుగా పిండిని కలుపుకున్నాం కదా, దాన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటేనే మంచిగా వస్తుంది. నేనైతే వీడియోలో చూపించట్లేదు, దానిని ముద్ద చేసుకునేటప్పుడు ఆయిల్ అయితే మీ హ్యాండ్ మీద వేసుకోండి, లేదా హ్యాండ్ యూజ్ చేసుకోవట్లేదు ఏదన్నా కవర్, ప్లాస్టిక్ది కవర్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే దాని మీద కూడా ఆయిల్ వేసేసుకోవచ్చు. నేనైతే కవర్ అయితే యూజ్ చేసుకోవట్లేదు, నా హ్యాండ్ మీదే చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా పిండి బాగా ఎక్కువ పెట్టొద్దు, లైట్గా పెట్టండి. ఎందుకంటే ఎగ్ కవర్ చేసేలాగా పెట్టండి, బాగా ఎక్కువ పెడితే లోపల ఉడకదు. ఈవినింగ్ స్నాక్స్ అయితే బాగా తినాలనిపించింది. బయట నుంచి తెచ్చే స్నాక్స్ అంత కంఫర్ట్గా ఉండదు. ఇదైతే ఈజీ ప్రాసెస్లో బాగా ఫాస్ట్గా రెడీ అయ్యే ప్రాసెస్ అండి. చూసారు కదా, ఎగ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఎగ్ ఇష్టం లేదంటే నార్మల్గానే వేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఎగ్ పెట్టిన తర్వాత ఇంకొంచెం పిండి పైన వేసుకొని కవర్ చేసుకోవాలి. ఎగ్ కనిపించకుండా కవర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు
ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత బాగా వేడి అయిపోయిన తర్వాత వేయద్దు. నార్మల్ మీడియం ఫ్లేమ్లో ఉన్న తర్వాతనే వేయాలి. బాగా వేడైన తర్వాత అవి వేస్తే లోపల ఉడకవు, పైన బాగా రెడ్గా అయిపోతాయి. రెడ్గా అయిపోయినప్పుడు మీరు బాగా కావాలని తీసేసుకుంటారు. అట్లా కాదండి, అది లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే వాటినైతే మీరు బాగా ఉడికించాలి. కవర్ చేసేయాలి. బజ్జీ రెడీ. ఇలాగే సేమ్ ప్రాసెస్లో అన్నీ రెడీ చేసుకొని ఆయిల్లో వేసేసుకున్నానండి. ఆయిల్ మీడియంలో పెట్టేసుకున్నానండి. హైలో పెట్టేసుకుంటే చెప్పా కదా, మీలో ఎవరికైనా ఎగ్ ఇష్టం ఉండదు ఎగ్ వేసుకోవటము అని అంటే దీని ప్లేస్లో ఆలు కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఆలు వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మొత్తానికి ఇలా సూపర్గా వచ్చేసింది. దీని మీద కొంచెం లెమన్ అలా పిండుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. తమ్ముడు లే, స్నాక్స్ చేసా లేరా. సండే కదా, అందుకే మా తమ్ముడైతే బాగా నిద్ర పట్టించాడు. లేచి తినరా అంటే కూర్చొని కూడా నిద్రపోతున్నాడు. మేమైతే తింటున్నాము. కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది, వేడి మీద తింటేనే బాగుంటుంది అని చెప్పేసి తిన్నాము. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ప్లీజ్.